మీకు ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా కలాకండ్ స్వీట్ ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నానండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది ఏం అవసరం లేదండి. గేదె పాలు తీసుకున్నా ఏం కాదు. మిల్క్ ప్యాకెట్ అంటే మందులో కల్తీ అవన్నీ ఉంటాయి కదండి. సో నేను అలాంటి మిల్క్ ప్యాకెట్స్ ఏం వాడను. ఈ పాలే తీసుకున్నానండి. ఇందులో షుగర్ నేను తీసుకున్న పాలలో ఆల్రెడీ షుగర్ యాడ్ చేసి ఉంది. మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇది లాస్ట్ వరకు యాడ్ చేసుకోవద్దండి. షుగర్ అనేది మిడిల్లోనే యాడ్ చేసుకోవాలి. మిడిల్లో ఎందుకు యాడ్ చేసుకోవాలంటే లాస్ట్ వరకు మీరు యాడ్ చేసుకుంటే మీకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో అందుకోసమని పాలు ఎక్కువ ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు నెయ్యి 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం టైం పడుతుందండి స్వీట్ రెడీ అవ్వడానికి. చూసారు కదా ఎన్ని పాలు ఎంత అయ్యాయో. ఇలా బాగా ఇక దగ్గరికి వచ్చేసరికి బాగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అది బౌల్కి అంటుకుంటుంది. అవి మరిగేలోపు మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి. మొత్తం టోటల్గా అప్లై చేసుకొని ఇలా నేను చూపిస్తున్నాను కదా అలా అప్లై చేసుకోవాలండి. మీకు మొత్తం చెప్పలేదు ఎందుకంటే మీకు స్వీట్ అనేది ప్లేట్కి అతకకుండా వస్తుంది. చూసారు కదా ఎలా వచ్చిందో. కొంచెం ఇంకా చాలా టైం పడుతుందండి. పాలు ఆల్రెడీ బాగా చిక్కగా అయిపోయాయి. చూడండి చూపిస్తున్నాను కదా ఇలా రావాలి. ఇప్పటి నుంచి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అతుక్కుంటుంది కదా. చూడండి ఎంత బాగా వస్తుందో. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈజీగా ట్రై చేసుకోండి. పిల్లలకి స్వీట్ బాగా నచ్చుతుంది కదా. చూస్తున్నారు కదా మనకు స్వీట్ అనేది ఎలా వచ్చిందో. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, దానికి అతుక్కోకుండా ఉంటుంది. చూడండి ఇలా కలుపుకోవాలి. మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. స్వీట్ అనేది పర్ఫెక్ట్గా చూడండి చాలా బాగా వచ్చిందండి. ఇక మనం తీసి ఇలా వేస్తే అలా పడాలి. చూడండి మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను రాసుకున్న ప్లేట్ ఉంది కదా అందులోకి మనం ఆఫ్ చేసుకున్న దాన్ని ఇందులో వేయాలి. స్వీట్ని చూడండి పర్ఫెక్ట్గా స్వీట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి నేను బాదంతో ఇలా సర్వ్ చేసుకున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.